లేదు నేను ఇంటికి వెళ్ళంగానే నేను చూసా ఎక్కడున్నాడు అభినవ్? టైం టైం అయినట్టు. ఏం జరిగింది అసలు ఆ రోజు? No. అది ఆ రోజు ఏంటంటే ఐ హ్యాడ్ టు గో టు అ వెడ్డింగ్ అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు, బికాజ్ నేను టైం 1కి 10 సార్లు టైం చూసుకుంటా ఉండే. 9:50 9:55 స్టార్ట్ చేశారు సార్ స్పీచ్. స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే వే క్లియర్ చేస్తున్నారు కింద, జరగండి ఇదంటే నేను అనుకున్నా ఒక టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు, ఎక్కువ మాట్లాడరేమో, ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు వెడ్డింగ్. ఓకే 9 o'clock ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిల్మ్ వాళ్ళతోటి 9కి. మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి, 8:30 వరకు అయిపోద్ది, 9కి మనం 0:40కి వెళ్ళాలి. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. ఓహో 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్. నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను, బట్ దీనికైతే 100% పెళ్ళికి వెళ్ళాలి. పెళ్లి ఉండింది. అండ్ పెళ్లి ఏంటంటే ఆ రోజు పెళ్లి కాదు, నెక్స్ట్ 2-3 days తర్వాత పెళ్లి ఉండింది. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు, మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు, వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, వెడ్డింగ్కే వచ్చాడు, వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి దేనో, నా వైపు కజిన్స్, ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా, కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్ అండ్ దే ఆర్ పంజాబీస్ బేసిక్ గా. అలా హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్, వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. ఇవన్నీ నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి సరే నేను వస్తా కదా, ఇది 8:30కి అయిపోద్ది, మాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే, సో నేను తీసుకెళ్ళిపోతా, ఐ విల్ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా, తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తా. ఓకే